ఎంత చెప్పు ఎన్ని చెయ్యి దున్నపోత మీద వాన పడ్డట్టే. టైం ఎంత అవుతుందో చూసారుగా. ఈ టయానికి నేను మొహం కడుగుతున్నా, ఆ టయానికే కడుగుతా. అదేంటో తెలీదు. ఎంత పొద్దున్నే లేచినా కానీ 9 కాందే నోట్లో బ్రష్ పెట్టాం. మా అమ్మ తిట్టి 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 జీవితంలో బాగుపడు అని అంటుంది. నేను మా అమ్మకి నేను దరిద్ర దేవుడు ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్, ఇంకా బాగుపడాలంటే ఏం బాగుపడతాం. ఛీ, అందరూ రీల్స్ కోసం బట్టలు చూసుకోవడం, జ్యువెలరీ చూసుకోవడం, ఏంటేంటో చేస్తున్నారు. నేను మాత్రం ఏం కూర ఉండను, ఏం కూరగాయలు కొయ్యాలి, ఎట్లా కొయ్యాలి, ఇదే తందునాది. ఛీ, దీనమ్మ లాస్ట్కి నిమ్మకాయ కూడా మాటినట్లేదు. ఒక్క చేత్తో కొద్దామంటే అసలు దిగి సావలేదు. అలా ఇలానో గల నిమ్మకాయ నిలువ ఆగినవా మా అమ్మ పురాణం మొదలెట్టింది. ఇంకెప్పటికే నువ్వు బాగుపడేది అని. ఛీ, మనం బాగుపడము, మన కడుపు బాగుపడదు. ఉన్న రోగాలు జాలవన్నట్టు కొత్త కొత్త రోగాలన్నీ వచ్చేస్తున్నాయి. ఏంటో ఏమో, ఎన్ని చిట్కాలని పాటిస్తాం, ఎంతకన్నా దిగదారుతాం. ఛీ, బతికెక్కను. అన్నిటికీ శ్వాస చెప్పేసి మంచి ఎప్పుడు చెడుగానే ఉంటుంది అంటబట్టు. ఛీ, దీనమ్మ జీవితం అస్సలు తాగబుద్దిగా అట్లా నిమ్మకాయ నీళ్ళు, కానీ తాగాలి తప్పదు. అన్నిటికీ మంచిదంటేను తాగాలి తప్పదు. సర్లే, మీరు కూడా తాగుతారా చెప్పండి. ఇంకేంటి, వెళ్ళి స్నానం చేసి వచ్చి పూజ చేయాలి. అక్క, నువ్వు ఏ టయానికి తింటావు అని అంటే, బ్రష్ చేసిందే 9ంటికి రా, తినేది ఏ టయానికి ఉంటుంది. ఆగండి, కంగారు ఎందుకు, స్నానం చేసి వచ్చా. ఇగో చూడండి ఏ టయానికి తింటాను, 11, 20 ఈ టయానికి తప్ప ఏ టయానికి తినబుద్ధి కాదు. అదేంటో మన తిండి మీద అంత ఉంది. దోశలు విత్ బీరకాయ కర్రీ. ఏంటక్క చట్నీ చేసుకునే ఒప్పుకోలేదా అనొద్దు. ఉన్నదే ఒక్కదాన్ని, ఇంకా చట్నీ ఎందుకునా మనకి. అందుకనే ఒకటే కూర చేసుకొని మధ్యాహ్నానికి ఇప్పటికీ సరిపెట్టుకుంటే సరిపోదా. నైట్కి కూడా అదే రోయ్. బాయ్ బాయ్.